చేయకూడనిది ఫస్ట్ పని ఇదనమాట. డబ్బులు ఇచ్చేది చెయ్యొద్దు, కొనుక్కునేది కొనుక్కోవద్దు. కానీ ఒక్కటి మాత్రం కొనుక్కోవాలి. అది ఏంటంటే ఉప్పుని, రాళ్ల ఉప్పుని కొనుక్కోవాలి. ఎందుకు అంటే కనుక ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు రాళ్ల ఉప్పుని కొని తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు రిజెంబల్స్ టు లక్ష్మీ అమ్మవారు. ఈరోజు లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు. దీంతో పాటుగా పరశురాముడు కూడా, అంటే విష్ణుమూర్తి అవతారాల్లో 6వ అవతారము, ఒకేసారి 2 అవతారాలు ఆయన స్వీకరించాడు. రాముడుగాను పరశురాముడుగాను స్వీకరించాడు. అవతారాల్లో 6వ అవతారం పరశురాముడు. ఈరోజు మనము పరశురాముడిని తప్పనిసరిగా తలుచుకోవాలి. అది ఎవరు తలుచుకోవాలి అంటే ఎక్కువగా డబ్బుకు బాధపడుతున్న వాళ్ళు, కుటుంబంలో ఎక్కువగా గొడవలు అలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నవాళ్ళు, తర్వాత పిల్లలు ఎక్కువగా పుట్టి ఇదవుతున్న వాళ్ళు, పిల్లల కోసం రాకుండా ఉన్నవాళ్ళు, అంటే ప్రయత్నం చేస్తారు కానీ పిల్లలు ఉండరు. ఇట్లాగా ఎవరైతే గడ్డుగా అంటే ఎక్కువగా తీవ్రంగా బాధపడుతున్నారో ఈరోజు పరశురామ పూజ చేసుకోవాలి. రెండోది లక్ష్మీనారాయణ సమేత కుబేరుణ్ణి పూజ చేసుకోవాలి.